మోడర్న్ మ్యారేజెస్ తొందరగా బ్రేకప్ అవుతున్నాయి, అన్లైక్ పాస్ట్ మ్యారేజెస్ అండ్ పాస్ట్ కపుల్స్. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్? ప్రేమించుకునే రోజుల్లో హార్ట్ ఆపరేట్ అవుతూ ఉంటుంది, మైండ్ ఆపరేషన్లో ఉండదు, హార్ట్ ఆపరేషన్లో ఉంటుంది. దట్ ఈస్ వాట్ లవ్ మీన్స్. లవింగ్ మీన్స్ యూఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. హార్ట్ ఎప్పుడు కంపేర్ చేయదు. హార్ట్ ఏం చేస్తుందంటే వాళ్ళొక్కళ్ళే కనబడతారు, తల్లిదండ్రులు కనబడరు, ఇంకా వేరే వాళ్ళు కనబడరు, ఇంకెవరు కనబడరు, వాళ్ళొక్కళ్ళే కనబడుతుంటారు. సో కాబట్టి కంపారిజన్ అనేది ఉండదు. కాబట్టి మ్యాన్ ఉమెన్ని సూపర్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, లవింగ్ అన్నట్టుగా చూస్తుంటాడు. అట్లనే సిమిలర్లీ ఉమెన్ కూడా మ్యాన్ని సూపర్ 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 అన్నట్టుగా, పర్ఫెక్ట్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే స్లోలీ మైండ్ టేక్ ద చార్జ్. అంటే మైండ్ టేక్ ద చార్జ్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏంటంటే, మైండ్ నేచర్ ఏంటంటే ఇట్ కంపేర్ చేసి వాళ్ళు రైట్, దిస్ ఈజ్ రాంగ్, వాడు సుపీరియర్, దిస్ ఈజ్ ఇన్ఫీరియర్. సో మైండ్ కంపారిజన్లో మనకి ఏం జరుగుద్దంటే, మ్యాన్ తన వైఫ్ని వేరే వాడితో కంపేర్ చేసుకొని తనలో ఫ్లాస్ చూడటం మొదలు పెడతాడు. అలానే ఉమెన్ ఆర్ వైఫ్ హస్బెండ్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఫ్లాస్ చూడటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఫ్లాస్ చూడటం మొదలైందో క్రమంగా హ్యాపీనెస్ తగ్గిపోతుంది, రిసీడ్ అవుతూ ఉంటుంది. హ్యాపీనెస్ రిసీడ్ అవడం వల్ల ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్లు మొదలవుతాయి, గొడవలు మొదలవుతాయి. అల్టిమేట్గా ఇట్ లీడ్స్ టు ద డైవర్స్ అనమాట. సో హౌ టు ఏమనంటే మ్యారేజ్ని ఎలా స్టేబుల్గా ఉంచుకోవాలంటే ద సీక్రెట్ ఏంటంటే, దిస్ ఇస్ ద ఓన్లీ సీక్రెట్. ప్రతి మనిషిలో ఫ్లాస్ ఉంటాయి, దేవుడికి కూడా ఫ్లాస్ ఉంటాయి, తప్పులు ఉంటాయి, ప్రతి వాళ్ళలో లోపాలు ఉంటాయి. కాబట్టి లోపాలను పక్కన పెట్టి వాళ్ళలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, వాళ్ళలో ఉన్న గుడ్ పాయింట్స్ ఏంటి, వాళ్ళలో ఉన్న కెపాసిటీ ఏంటి, దాన్ని ఎంకరేజ్ చేస్తూ నరిష్ చేస్తూ ఉండాలి. ఇలా నరిష్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, హ్యాపీనెస్ స్ట్రాంగ్ అవుతుంది, జాయ్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇలాంటి మ్యారేజెస్ ఎప్పుడు కూడా బ్రేకప్ అవ్వనమాట. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లాంగ్ లాస్టింగ్ మ్యారేజ్. సో లైఫ్ అయినా సేల్స్ అయినా ప్రవీణ్ మెంతో సక్సెస్ ఈజ్ షూర్.